అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ పనుల కోసం ఉండవల్లి గ్రామంలో 2 ఎకరాల 77 సెంట్ల భూమిని సిఆర్డీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ భూసేకరణ ప్రక్రియ జరిగింది. పొలాల్లోకి జేసీబీలతో ప్రవేశించిన సిబ్బంది పంటలను తొలగించేందుకు ప్రయత్నించగా స్థానిక రైతులు, మహిళలు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం రైతులకు చెందిన భూముల్లో రోడ్లు వేయడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఈ 3 సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే రోడ్డు నిర్మాణం కోసం రైతులకు చెందిన భూములకు పరిహారం వ్యవహారంలో రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిఆర్డీఏ అధికారులు ఉండవల్లికి చెందిన రైతుల భూముల్లో రోడ్డు నిర్మాణం కోసం సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉండవల్లి చేరుకున్నారు. రైతులకు చెందిన భూముల్లో రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. దీంతో రైతులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు బలవంతంగా రైతులను అదుపులోకి తీసుకున్నారు. తమ భూములకు పరిహారం ఇవ్వకుండా రోడ్లు నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలవంతంగా తమ పొలాల్లో రోడ్డు నిర్మాణం చేపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. పరిహారం ఇవ్వకుండా పొలాలు తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. భూముల వ్యవహారం కోర్టులో ఉన్న సమయంలో అధికారులు దౌర్జన్యంగా తమ భూముల్లో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ పొలాల్లో రోడ్డు నిర్మాణం చేపట్టడంపై మండిపడుతున్నారు. అమరావతి ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మిస్తున్నారు. కరకట్టపైకి వాహనాలు వెళ్లకుండా విజయవాడ నుంచి గుంటూరు, మంగళగిరి నుంచి వాహనాలు సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా రాజధానిలోకి ఎంటర్ అవుతాయి. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్ కోసం భూ సమీకరణ జరిగినప్పటికీ మరికొంత భూమి అవసరమైంది. దీంతో 2 ఎకరాల 77 సెంట్ల భూమిని సేకరించేందుకు సిఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. శనివారం ఉదయం భూసేకరణ చట్టం ప్రకారం భూమిని స్వాధీనం చేసుకోవడానికి సిఆర్డీఏ అధికారులు వచ్చారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే తాము ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న 3 పంటలు పండే బహువార్షిక జరీబు భూములను బలవంతంగా లాక్కోవద్దని రైతులు కోరారు. ఈ క్రమంలో పోలీసులు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఆ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమకు మార్కెట్ ధర ప్రకారం అధిక పరిహారం అందించాలని, గ్రీన్ జోన్ పరిమితులను తొలగించాలని ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ నగరాన్ని 16వ జాతీయ రహదారిని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాతో అనుసంధానించేందుకు ఈ 21 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న సీడ్ క్యాపిటల్ రోడ్ ఎంతో కీలకమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వెంకటపాలెం నుంచి ఉండవల్లి మధ్య 3.92 కిలోమీటర్ల మేర ఫేజ్ 2 పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇందులో భాగంగానే ఈ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. భూసేకరణ విధానం ద్వారా భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికే ఈ లాటరీ పద్ధతి ద్వారా నివాస, వాణిజ్య, తిరుగు ప్లాట్లను కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు తీసుకున్న 2 ఎకరాల 77 సెంట్లకు సంబంధించి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందనుంది.